ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో ప్రభువా, అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం దేవా. ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నా దేవా. మీ కృపను బట్టి గత దినమంతా కూడా కాపాడారు. మరొక దినం చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ దినం నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో దర్శించండి. ఈ దినమంతా కృపాక్షంతో నడిపించండి, కృపలో భద్రపరచండి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతో అదేవిధంగా మీ కృప రకల చాటున కృపణలో భద్రపరచండి తండ్రి నాయన. ప్రత్యేకంగా అనారోగ్యంతో వారికి స్వస్థత దయచేయండి, శిలువ కార్యాన్ని బట్టి విడుదల దయచేయండి ప్రభా. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఆయన. 100 రెట్లుగా వాళ్ళని బ్లెస్ చేయండి. అదేవిధంగా ఎవరైతే పెళ్లి దినం జరుపుకుంటున్నారో వాళ్ళని కూడా ప్రభా ఈ సంవత్సరం అంతా అయ్యా మీ కృపలో భద్రపరచండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఉదయకాలం లేదు అయ్యా, ప్రత్యేకంగా ఈ రోజంతా ప్రభా దీవెనకరంగా భయంకరంగా చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.